ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మే 29వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ గ్రహాల ప్రతికూలత తొలగి అనుకూలత కలగడం కోసం ఏ విధమైన పరిహార ప్రక్రియలను చేపట్టాలో ఆ విశేషాల్ని, నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి వాస్తు విశేషాలు ఏమిటో గ్రహబలం శీర్షికలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజులేమిటో పరిశీలిద్దాం. మే 31 హనుమత్ జయంతి, జూన్ 1 సర్వైకాదశి, జూన్ 3 మాస శివరాత్రి. ఈరోజు ఆదివారం. సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు. బుద్ధిని బాగా వికసింపచేసేవాడు, సరైన సమయానికి సరైన ఆలోచనని బుద్ధికి తట్టేలా చేసేవాడు అయిన ఆ సూర్యుని సంపూర్ణమైన అనుగ్రహం శుభమస్తు కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కలగాలని మనఃపూర్వకంగా ఆ సూర్య భగవానుడిని ప్రార్థిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వర తమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు గృహ నిర్మాణ విషయంలో కానీ, అలాగే స్థలాలని కొనుగోళ్ల విషయంలో కానీ, స్థలాల అమ్మకాల విషయంలో కానీ వెంటనే ఒక నిర్ణయాన్ని ఈ వారంలో తీసుకోవడం అంత సరిగా అనిపించడం లేదు. భరణీ నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించినటువంటి శాశ్వతమైన ఆస్తి పంపకాల వంటి విషయం కానీ, లేదా ఇతరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని కానీ చేయదలిచినట్లయితే ఈ వారం నుండి మరికొంత దూరానికి వాయిదా వేసుకోవడం సరి, కానీ ఈ వారంలో ఆ నిర్ణయాన్ని చేయడం అంత సరికాదు. కృత్తికా నక్షత్ర జాతకులు స్థానచలన విషయంలో కానీ, లేదా ఊరు మార్పు విషయంలో కానీ, లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి చేరుదల విషయంలో కానీ ఈ వారంలో ఒక నిర్ణయాన్ని చేయడం కంటే మరికొంతకాలానికి వాయిదా వేయడం మంచిది. ఈ వారంలో నిర్ణయం చేయడం సరికాదు. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం మంచిది. మేషరాశి వారికి గురువు ప్రతికూల గ్రహం కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం దత్తాత్రేయ స్తుతిని చేస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరక మానసిక శ్రమకి దూరంగా ఉండాలి. ఏ నిర్ణయం విషయంలోనూ తొందరపడనే కూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు తమ భార్య వైపు ఉండేటటువంటి చుట్టాలు ఎవరున్నారో వారికి సంబంధించిన కుటుంబ విషయాలని కానీ, లేక తమకి సంబంధించిన అతి సమీప బంధువుల యొక్క కుటుంబ వ్యవహారాలని కానీ చూడవలసిన పరిస్థితి కలగవచ్చు. మానసికంగా కొద్ది బరువుగానే అనిపించవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగడంతో పాటు కుటుంబంలో ఉండేటటువంటి ఒకరికి సంబంధించిన సమస్య ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం తెచ్చిపెట్టవచ్చు. అంత మాత్రం చేత భయపడనవసరం లేదు, కానీ మానసికంగా తాత్కాలికమైనటువంటి బరువుతనాన్ని మాత్రం పొందక తప్పదు. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి వారికి ఆరోగ్యం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉండొచ్చు. ఆ అభివృద్ధి చెందిన కారణంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైన దిగులు పడవలసిన అవసరం లేదు.
సంతానం చక్కనైనటువంటి ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. వృషభ రాశి వారికి గురువు ప్రతికూల గ్రహం అయినటువంటి కారణంగా ఆ గ్రహ అనుకూలత కోసం శివాభిషేకాన్ని గోక్షీరంతో అంటే ఆవు పాలతో చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికంగా భయంగా ఉండకుండా ధైర్యంగా వ్యవహరించగలగాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు విద్యార్థులు కానీ అయినట్లయితే మంచి మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి కారణంగా ఏ కళాశాలలో ప్రవేశించాలా అనేటటువంటి విషయం మీద తర్జన భర్జన పడుతూ కుటుంబం అంతా సంతోషకర ఆహ్లాదకర వాతావరణంలో గడుస్తుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తప్పక కొత్తమైనటువంటి వస్తువుల్ని కుటుంబానికి సంబంధించి కొనుక్కుంటారు. కొనుగోళ్లలో ఇబ్బడి ముబ్బడిగా తిరుగుతారు. మొత్తానికి ఆనందకరంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. పునరుసు నక్షత్ర జాతకులు శారీరక మానసిక ఆరోగ్యం బాగా ఉన్నటువంటి కారణంగాను అనుకోకుండా తమకి సంబంధించినటువంటి చిన్న ఆర్థికమైనటువంటి లాభం కలిగినటువంటి కారణంగాను ఎంతో సంతోషకరంగా ఉల్లాసకరంగా ఈ వారాన్ని గడుపుతారు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు అయినటువంటి కారణంగా కేతు గ్రహ అనుకూలత కోసమని ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ ఉండడం, వారం రోజుల పాటు రోజుకొక్క మారైనా చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కృతజ్ఞతాపూర్వకంగా దైవ దర్శనాన్ని వారం రోజుల పాటు చేస్తూ ఉండడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునరుసు నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలని చేయలేము అనేటటువంటి అశక్తతతో పాటు అనాసక్తి కూడా ఏర్పడినటువంటి కారణంగా ప్రయాణానికి వెడదాం అనుకున్నప్పటికీ కూడా ఆగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి పని ఒత్తిడి బాగా అయిపోయినటువంటి కారణంగా, పనిభారం బాగా పెరిగినటువంటి కారణంగా ఏ పనిని చేయకుండా విశ్రాంతి తీసుకుందాం అనేటటువంటి ఊహకి రావచ్చు. జరిగేది కూడా అదే కావచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఒక 2-3 రోజుల పాటు దూరపు ప్రాంతాలకు ఎక్కడికైనా వెడదాం ఇంటిని విడిచి అనేటటువంటి అభిప్రాయం కలగచ్చు. జరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. మొత్తానికి తాత్కాలికమైన విశ్రాంతిని తీసుకునేటటువంటి వారంగా దీన్ని లెక్కించవచ్చు ఈ రాశి వారికి. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలు గురువు, రాహువు, కేతువు అయినటువంటి కారణంగా గురు గ్రహ అనుకూలత కోసమని శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా పఠింపచేయడం, అలాగే రాహుగ్రహ అనుకూలత కోసం 18 ప్రదక్షిణాలని నవగ్రహాలకి చేయడం, కేతుగ్రహ అనుకూలత కోసం సూర్య ఉదయకాలంలో సూర్యునికి నమస్కరించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక శారీరక విశ్రాంతి కోసం వినోదయాత్రని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు శుభవార్తలని వినేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. సంతానం నుండి ప్రోత్సాహకరమైనటువంటి వార్తలని విన్నటువంటి కారణంగా కుటుంబంలో సుఖశాంతులు బాగా కలిగే అవకాశం అనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో కానీ, గృహ ప్రాంగణాల్లో కానీ దేవాలయానికి సంబంధించిన దేవతా విగ్రహాలని ప్రతిష్ఠ చేయడం లేదా చక్కనైనటువంటి వృక్షాలని, దేవతా వృక్షాలని నాటడం మొదలైనటువంటి శుభ కార్యక్రమాలను చేసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కొత్త వ్యక్తులతో పరిచయాలు కలగడం, ఆ పరిచయాలు ప్రయోజనాత్మకంగా ఉండడం అనేవి ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయాలు తగుమాత్రంగా చేయడం ఉత్తమమే, సరైనదే. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, గురువు. శనిగ్రహ అనుకూలత కోసం పక్షులకి ధాన్యపు గింజల్ని, నవధాన్యాలకి సంబంధించిన గింజల్ని వేయడం మంచిది. గురుగ్రహ అనుకూలత కోసం పచ్చనైనటువంటి పూమాలని సమీప దైవానికి సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని ఇంట్లో మానకూడదు.
ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వృత్తిలో శత్రువులు పెరిగినటువంటి కారణంగాను, వృత్తిలో తగినంతటి ఆదరణ తనకి లేదేమో అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి కారణంగాను తాత్కాలికంగా వృత్తి పట్ల ఉదాసీనత వైముఖ్యము కలగచ్చు. అంత మాత్రం చేత వృత్తిని నిరాదరించవలసిన అవసరం ఏమాత్రమూ లేదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. హస్తా నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన పై అధికారుల నుండి ఏ విధమైన ప్రోత్సాహము లభించకపోవడం, క్రింద ఉన్నటువంటి ఉద్యోగులతో వ్యతిరేకత కలగడం కారణంగా ఆ చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఇష్టం కలగకపోవడం, లేదా ఉద్యోగులతో సరైనటువంటి సంబంధాలు లేకపోవడం కారణంగా తాత్కాలికమైన మనోవ్యధకి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అది ఈ వారానికి మాత్రమే పరిమితమని గ్రహించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడే పరిస్థితి రావచ్చు. తాత్కాలికమైన చికాకుగా అనిపించవచ్చు. కొద్దిగా ఆలోచించుకొని రుణాన్ని తీసుకోకుండా ఉండే విధంగా తగినటువంటి ప్రయత్నాలను చేసుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం శని. ఆ శనిగ్రహ అనుకూలత కోసం 19 మార్లు శనిగ్రహానికి సాష్టాంగ ప్రణామాలని చేస్తూ ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా కలిగినటువంటి ఈ నిర్వేదానికి అనుభవజ్ఞుల సలహాలని సూచనల్ని తీసుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు అలా జాప్యాన్ని చేసుకుంటూ వాయిదాన్ని వేసుకుంటూ కాలాన్ని గడపడం కంటే ఒక నిర్ణయాన్ని తీసుకుని అటో ఇటో సరైనటువంటి నిర్ణయాన్ని చేసుకోవడం ఎంతైనా అవసరం. స్వాతి నక్షత్ర జాతకులు తమకి కలిగినటువంటి అనారోగ్య విషయంలో కానీ, అలాగే ఉద్యోగ విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ ఒక నిర్ణయాన్ని చేసుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించడం మంచిది తప్ప నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళడం సరికాదు. విశాఖ నక్షత్ర జాతకులు తాత్కాలికంగా లభించినటువంటి అనారోగ్యాన్ని తేలికగా తీసుకోవడం కాకుండా తగినటువంటి విధంగా దానికి సంబంధించిన గట్టి ఔషధ సేవని చేసుకుంటూ ఆ వచ్చినటువంటి అనారోగ్యాన్ని తేలికగా తొలగించుకునే ఉపాయాన్ని పరిశీలించుకోవాలి తప్ప వాయిదా వేసుకోవడం సరికాదు. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. తులారాశి వారికి ప్రతికూల గ్రహాలు కుజుడు, శని. కుజ గ్రహ అనుకూలత కోసం వినాయకునికి 16 ఉండ్రాళ్లు సమర్పించాలి. శని గ్రహ అనుకూలత కోసం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనుల్ని వాయిదా వేసుకోవడం కాకుండా సకాలంలో స్పందించగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు ఏమాత్రము లాభించవు. లాభిస్తుందనుకునేటటువంటి ప్రయాణం కాస్త ఒకప్పుడు రద్దు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అనుకున్నటువంటి గృహప్రవేశానికి, ఇతరమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకి వెళ్ళలేకపోయినటువంటి కారణంగా నిందకి కూడా గురి కావచ్చు. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అనురాధ నక్షత్ర జాతకులకి తగినటువంటి ఆదాయం ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి తాత్కాలికంగా లేకపోవచ్చును. పంపకాల విషయంలో కానీ, లేదా వచ్చినటువంటి సొమ్ము సరిపడనటువంటి కారణంగానూ తాత్కాలికమైనటువంటి మనసుకి అధైర్యం కలగవచ్చు. అంత మాత్రం చేత భయపడద్దు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి పని చాలా దూరం వాయిదా పడుతూ పెడుతోందని తాత్కాలికమైనటువంటి అశాంతి లేదా చికాకు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ చికాకు అశాంతి మరికొంతకాలం ఉంటుందనేటటువంటి విషయాన్ని ధైర్యంగా గ్రహించి ఉండగలగాలి. తాత్కాలికంగా ఈ విధమైనటువంటి అశాంతి తప్పదనే విశేషాన్ని మరోమారు గుర్తుంచుకోగలగాలి. ఈ రాశి వారు ఈ వారం దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహాలు కుజుడు, శని. కుజగ్రహ అనుకూలత కోసం వినాయకునికి ఎర్రనైనటువంటి పుష్పాలతో పూజ చేయడం, అలాగే శని గ్రహ అనుకూలత కోసం పనికొచ్చేటటువంటి ఇనుప వస్తువుని ఉత్తములైనటువంటి వారికి దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పరిస్థితికి తలొగ్గి వ్యవహరించుకోవాలి తప్ప పరిస్థితికి
ఎదురు వెళ్ళి ఏమాత్రమూ సాధించేది ఉండదని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి మిత్రులతో చక్కనైనటువంటి సహాయ సహకార విధానం కొనసాగుతుంది కాబట్టి తమకున్న ఇబ్బంది తొలగుతుంది వారి ద్వారా అని అనుకోకుండా ప్రారంభించి తమ పనిని తామే చేసుకోవడం ఎంతైనా అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమకి అధికారుల అండ, అలాగే రాజకీయ నాయకులతో చక్కనైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని అనుకోకుండా తమ పనిలో తామే దూకి మొత్తానికి ఆ పనిని పూర్తి చేసుకునేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని చేసుకోవడం తప్పక అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబంలో వచ్చినటువంటి పొరపత్యాలని ఎవరో వచ్చి తీరుస్తారనేటటువంటి ఆలోచన కాకుండా అవసరమైన సందర్భంలో అందరినీ తామే సమావేశపరిచి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుని పొరపత్యాలను తొలగించుకోవడం శ్రేయస్కరం తప్ప వాయిదా వేసుకోవడం, ఎవరో తీరుస్తారని అనుకోవడం సరికాదు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం అవసరం. ధను రాశి వారికి ప్రతికూల గ్రహాలు గురువు, శని. గురు గ్రహ అనుకూలతం కోసం వారంలో ఒకరోజు శివార్చనని చేయడం, అలాగే శని గ్రహ అనుకూలత కోసం నీలిరంగు పుష్పాలతో శనికి పూజ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్వీయ పర్యవేక్షణ, స్వీయ ఆలోచన అవసరాన్ని భావించుకోవాలి తప్ప ఎవరి కోసమో ఎదురు చూడకూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మంచి గుర్తింపు లేదా పదవి ఉన్నతి లేదా ఆర్థికమైనటువంటి వేతన ఉన్నతి లభించవచ్చు. ఈ మూడు లభించినా కూడా ఆశ్చర్యపడని అవసరం లేదు. అంత మాత్రం చేత మిగిలినటువంటి ఉద్యోగుల విషయంలో ఇంత గొప్పగా ఉన్నా అనేటటువంటి తీరుగా అహంకరించడం, గర్వించడం సరికాదు అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఇంట్లో ఒకరికి ఉద్యోగం కానీ లేదా వ్యాపార అభివృద్ధి కానీ లేదా రెండూ కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది. మిగిలినటువంటి బంధువులతో తోలనాడడం కానీ తన గొప్పతనాన్ని అతిశయించి చెప్పుకోవడం కానీ సరికాదనే విషయాన్ని గ్రహించుకోగలగాలి. ధనిష్ట నక్షత్ర జాతకులకి విదేశంలో ఉద్యోగం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. విదేశంలో ఉద్యోగం లభించినంత మాత్రం చేత స్వదేశంలో ఉండేటటువంటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, బంధువులని కించపరిచి మాట్లాడడం సరికాదనే విశేషాన్ని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి కేతు అనుకూలత కోసం చింతపండుని, ఉప్పుని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అహంకరించకూడదు, గర్వించకూడదు, కుటుంబ గోప్యతని పాటించి తీరాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకి పై ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలని, ఉన్నటువంటి ఉద్యోగాన్ని మాని మరొక చోటికి వెళ్ళాలనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఊహ రావచ్చు. ఆ ఊహని అమలులో పెట్టడం ఏమాత్రమూ సరికాదు. శతభిష నక్షత్ర జాతకులకి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాన్ని మాని లేదా వ్యాపార అభివృద్ధి కోసమని స్థలాన్ని మార్చి మరో చోట వ్యాపారాన్ని చేయాలనే ఊహ కలుగుతుంది. ఆ ఊహ ఇతరుల ద్వారా కలిగిన లేక తమకే కలిగిన ఆ ఊహని అమలు చేయడం ఏమాత్రమూ సరికాదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి విదేశాల్లో ఉన్నవారికి స్వదేశానికి కానీ, స్వదేశాల్లో ఉన్నవారికి విదేశాలకు వెళ్ళడం కానీ మంచి లాభాన్ని చేకూరుస్తుందనే ఊహ కొత్తగా కలగచ్చు. ఆ ఊహని అమలు చేయవద్దు. చేస్తే ప్రమాదం తప్ప కొత్తదైనటువంటి ప్రయోజనం ఉండదని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు అనుకూలత కోసం ఆంజనేయ స్తోత్రాన్ని అంటే హనుమాన్ చాలీసాని కానీ మరేదైనా స్తోత్రాన్ని కానీ రోజుకు 12 మార్లు ఈ వారం రోజుల పాటు పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం యథాశక్తి తీర్థయాత్రలకు వెళ్ళడం ఎంతైనా మంచిది.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు బంధువుల నుండి ఏవైనా కొనుగోళ్లు చేయబోయినా, బంధువులకి ఏదైనా అమ్మకాలు చేయబోయినా ప్రతిదీ పత్రముఖంగానే అంటే కాగితం ముఖంగానే ఉండేలా చూసుకోవాలి తప్ప నోటి మాటగా వ్యవహరించడం ఏమాత్రమూ సరికాదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి లావాదేవీలకి సంబంధించిన వ్యాపార వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా తమ యొక్క బాధ్యతగానే ఉంచుకొని తమ అధీనంలోనే ఉంచుకోవాలి తప్ప వేరొకరికి ఇవ్వడం ఈ వారంలో అంత అనుకూలంగా లేదని గ్రహించుకోగలగాలి. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ జాగ్రత్తగా పొందుపరుచుకుంటూ ఈ వారానికి మాత్రం గోప్యతని పాటిస్తూ రాబోయేటటువంటి వారంలో దానికి సంబంధించిన ప్రణాళికని తెలియచేయడం మంచిది తప్ప ఈ వారంలో ఆలోచన దశలోనే ఉన్నప్పుడు వెంటనే వాటిని ప్రకటించేయడం, బహిరంగంగా చెప్పేయడం అంత ఉత్తమం కాదు. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ వారాన్ని గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం శివ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దాన ధర్మాలకి ప్రాధాన్యాన్ని ఇవ్వవచ్చునేమో కానీ అది శక్తికి మించి ఉండనే కూడదనే విశేషాన్ని గుర్తుంచుకోవాలి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఈశాన్యం పెరిగి ఉండి ఆ గృహం చక్కగా ఉన్నప్పటికీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను అనేక ఈతి బాధలకు గురవుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కలిసిరాక ఏ పని చేపట్టినప్పటికీ కూడాను అనేక అవస్థలకు గురవుతున్నారు. కేవలం ఈశాన్యం పెరిగి ఉంటేనే గొప్ప అదృష్టం పడుతుంది అనేటువంటి విషయాలు ఎంతవరకు సబబైనది అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వాస్తుశాస్త్రరీత్యా ఉన్నది. కర్మమున పుట్టు జీవుడు కర్మమున కలుగు దుఃఖములు అని. ఏ వ్యక్తి యొక్క ప్రభావం అయినా సరే ఆ వ్యక్తి యొక్క జ్యోతిష శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అత్యధికంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని లేక గృహిణి వీరి ఇరువురి జాతకాలు కూడాను జ్యోతిష శాస్త్రరీత్యా సరిగా లేనప్పుడు వాస్తు శాస్త్రరీత్యా కూడా కించిత్ పొరపాట్లు ఆ గృహంలో ఉన్నప్పుడు దైవ చింతన లేక వీరు విసుగుదలతో జీవితాన్ని గడుపుతున్నప్పుడు అనేక ఈతి బాధలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ గ్రహాలు, దైవచింతన, వాస్తు ఈ మూడు కూడాను చక్కగా ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి జీవితంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొందుతాడు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక్కొక్కసారి గ్రహచారములు సరిగా లేకపోయినప్పటికీ వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి యోగం ఉన్నటువంటి ఇంటిలో ఉన్నప్పుడు దానికి తోడుగా ఆ వ్యక్తి లేక ఆ గృహంలో నివసించే వ్యక్తులు దైవ చింతన తత్పరతో ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలు లేకుండా, ఒకవేళ కష్టములు వచ్చినప్పటికీ ధైర్య సాహసములతో ఎదుర్కొని విజయాన్ని సాధించడానికి మార్గాలు ఏర్పడతాయి. ఇది శాస్త్ర పరిజ్ఞానం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. ఇక్కడ కేవలం ఈశాన్యం కొద్దిగా పెరిగింది, దానివల్ల ఐశ్వర్యం రావాలి అంటే ఎప్పుడూ రాదు. కేవలం ఈశాన్యం పెరిగినందువల్ల బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యవంతులు అవుతారా అంటే అలా కావడానికి వీల్లేదు. మిగతా వాస్తు నియమాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి. ఒకవేళ ఈశాన్యం బాగా పెరిగినప్పటికీ కూడా మాకు కలిసి రావట్లేదండి అన్నటువంటి వాళ్ళు ఆ ఈశాన్యం స్థలంలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలి. పరిశుభ్రత ఉన్నదా లేదా, అక్కడ చక్కగా ఉందా, ఆ ఈశాన్యంలోనే అనేక వివిధ రకాలైనటువంటి చీపుళ్ళు లేకపోతే చెత్త
చదారం పడవేసి ఉందనుకోండి, ఈశాన్యం పెంచా పర్వాలేదని అటువైపు పోసారనుకోండి, దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాలు, ఇబ్బందులు, ఇంటిల్లిపాది కూడాను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కూడా చాలామంది ఈశాన్యంలో ఇసుక తోలిస్తారు. ఇటుకలు అవన్నీ ఈశాన్యంలో పెట్టి ఇంకా పని పూర్తి కావట్లేదు, ఇవాళ మేస్త్రి రాలేదు, అది రాలేదు, ఇది రాలేదని టెన్షన్ పడుతుంటారు. ఎందుచేత బరువులు ఎప్పుడూ ఈశాన్యం ఉండకూడదు. ఆ తోలించేటప్పుడే చాలా జాగ్రత్తగా దగ్గరుండి నైరుతి మూలనో లేకపోతే పడమర వాయువ్య మూలనో అవన్నీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని పని ప్రారంభిస్తే ఇంటి నిర్మాణం 2-3 నెలల్లో అయిపోతుంది. అట్లాగే చెత్త బుట్టలు ఉంటాయి. ఈ చెత్త చెదారం అన్నీ తీసుకొచ్చి చాలామంది ఆ బొకెట్లో ఆగ్నేయ మూల పెడుతున్నారు, బయట భాగంలో. దానివల్ల కూడాను అదృష్ట లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా వాస్తుశాస్త్ర పరిజ్ఞానం తెలిసి ఉండాలి. ఒకవేళ ఆ బుట్టని అక్కడ ఉంచటం వల్ల జరిగే అనర్థం ఏంటో ఇంటి యజమానికి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కదా. కొంతమంది ఒత్తులు చేస్తూ ఉంటారు. బాగా ఒత్తులు చేయడానికి, ఎండబెట్టడానికి ఆ ప్లేట్లో ఆ యొక్క పత్తిని తీసుకెళ్ళి ఈశాన్య మూల ఉన్న గోడ మీద పెట్టి ఈ ఎండకి ఎండాలే అని చెప్పేసి పెట్టారనుకోండి, ఈశాన్య మూల పత్తి ఆ ఎండలో పెట్టడం అనేటువంటిది చాలా తప్పు. పత్తి అనేది శనికి నిదర్శనం. అందుకనే ఒత్తులు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శనిగ్రహ ప్రభావం నుంచి మనం బయటపడతామని చెప్పి శాస్త్రం. దాన్ని తీసుకెళ్ళి ఈశాన్యాధిపతి దగ్గర పెట్టారనుకోండి, ఆ పత్తి అంతా అక్కడ ఉంటే ఆ రోజు పనులేమి కావు ఇంటి యజమానికి, అయినట్టే ఉంటాయి. ప్రతి కూడా వస్తున్నాం సార్ రావట్లేదు సార్, వస్తున్నాం సార్ రావట్లేదు సార్ అంటారు. మనం చేసే చిన్న పనుల వెనకాల కూడా వాస్తుశాస్త్ర పరిజ్ఞానం తెలిసి ఉండాలి. అది తెలియకుండా మీరు చేసేటువంటి పనుల వలన కూడా మనకు పట్టేటువంటి అదృష్ట యోగం కూడా వెనక్కిపోతుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈశాన్యంలో పంపు పెట్టి చక్కగా బొట్టు నీరు పడేటువంటి విధానంగా కూడా పెట్టేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. ఇలా బొట్టు పడుతూ ఉంటే నీరు ఎక్కువగా ఖర్చు అయితే మరి లక్ష్మీదేవి పోతుంది కదండి అంటే, ఈశాన్యంలో బొట్టుగా పడ్డందువలన ఈశ్వర అభిషేకం చేసినటువంటి సత్ఫలితం పొందుతుంది. ఆ నీళ్లు కూడాను దుర్వినియోగం కాకుండా దాంట్లో పట్టే విధంగా ఉండాలి. అదృష్టవంతులు కావాలి అంటే మనం ఏ పని చేయకూడదు, ఏ పని చెయ్యాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా గృహబల రీత్యా కూడాను చాలా అవసరమే. చాలామంది తెలియకుండా ఆ మెట్ల కింద కూడాను అనేక రకాలైన సామాన్లు పడేస్తూ ఉంటారు. మెట్ల కింద ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగానే ఉండాలి. చీపిరి కట్ట విషయంలో కూడా అంతే. చీపిరి కట్టను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. ఇంటి యజమానికి లేక బయట నుంచి వచ్చేటువంటి వారికి చీపిరి కట్ట కనిపించకూడదండి. చీపిరి కట్ట కనిపించని చోట ఉంచాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంటి గృహిణి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా బల్ల కిందలో లేకపోతే వంట చేసేటువంటి ఆ యొక్క స్టవ్ కిందనో పడేయకూడదు. చీపిరి కట్టని మనం ఏ విధంగా అయితే చిమ్ముతామో ఆ విధంగా చిమ్మేటువంటి రీతిలోనే నైరుతి భాగంలో కానీ వాయువ్య భాగంలో కానీ ఇంటి యజమానికి కంటికి కనిపించకుండా ఉంచాలి. అది శని ఆయుధము అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. భక్తితో కూడినటువంటి అన్వయం, ఆయనని ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన ఏది ఉంటుందో అది మనుష్యులను గట్టెక్కిస్తుంది. అందుకే మీరు మహాపురుషుల యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే కేవల స్తుతి పాఠాలు మాత్రమే చెయ్యరు, కేవలము స్తుతికి పరిమితం కారు. పరిమితం కాకుండా సమస్త ప్రాణికోటి
కాలముతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే, ఎంత ఆపదలోనైనా సరే, ఏ ఆపద లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిరోజునైనా సరే మీరు శౌచంతో సంబంధం లేకుండా చదువుకోవడానికి వీలుగా, అంటే మీరు ఏ ప్రయాణంలో ఉన్నా చటుక్కుని ఒక్కసారి మీరు తల మీద 3 మాటలు నీళ్లు జల్లుకున్నానని భావన చేసి చదువుకోవడానికి వీలుగా పరమశక్తివంతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ప్రార్థన కింద ఇస్తారు కొన్ని శ్లోకాల్ని. అవి అత్యంత ప్రధానములు. మహాకవుల యొక్క గొప్పతనం ఏమిటంటే క్లిష్టమైనటువంటి వాక్కులు అందులో ప్రయోగించారు. 1, 2 అందులో శాబ్దిక సౌందర్యం కూడా ఉంటుంది. వింటున్నప్పుడో చదువుతున్నప్పుడో మీకే సంతోషంగా ఉంటుంది. 4 మాటలు ఎవరైనా చదివారనుకోండి, మీకు తెలియకుండా మీకు వచ్చేస్తుంది. అలా పదగుంభనంతో ఆ శ్లోకాలను ఇస్తారు. నిజానికి మూకశంకరులు కాదు ఇచ్చింది, మూకశంకరుల ద్వారా కామాక్షి పరదేవతయే ఇచ్చింది లోకానికి ఒక శ్లోకం. ఆ తల్లి స్తుతి శతకంలో ఒక మాట అంది. ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి సాధకానందధాటి మృదుగుణమణిపీటి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితా జాండకోటి పరమశివవధూటి పాతుమాం కామకోటి. పాతుమాం అన్న మాటతో పూర్తి చేశారు. అంటే తిన్నగా భగవతిని ఉద్దేశించి విజ్ఞాపన చేసినట్టు. ఇప్పుడు ఈ శ్లోక రచన చేసిన వారెవరు అంటే మూకశంకరులు. బాహ్యంలో శ్లోకం ఎవరి ముద్ర ఉంటుంది అంటే మూకశంకరులు చేశారు అని చెప్తారు. మహాపురుషుల గొప్పతనం ఎక్కడుంటుందంటే వాళ్ళ పేరు వెయ్యరు. అక్కడ వెయ్యకుండా సంస్కృతంలో 2 మాటలు వాడతారు. మాం అని కానీ నహ అని కానీ వాడతారు. ఇంకా విశాల హృదయంతో చెప్పాడు అనుకోండి నహ అంటారు. నహ అంటే మా ముందు, మాం నా కొరకు, మాం అంటే నాకు అని, నహ అంటే మాకు, అందరి కొరకు మాట్లాడాలంటే నహ అనాలి, నా కోసం మాం అనాలి. సాధారణంగా ప్రార్థన ప్రాథమిక స్థాయిలో తన కొరకు చేస్తారు. అందుకని పాతు అంటే రక్షించు, మాం నన్ను, కామకోటి ఆవిడ పేరు కామకోటి కాంచీపురంలో, పాతుమాం కామకోటి అమ్మా మమ్మల్ని రక్షించు. రక్షించు అన్న మాటలో అర్థం ఏమిటి? ఇందాకనే చెప్పింది. ఏది దురితము తెలియదో, ఏ కాల ప్రవాహమును నువ్వు ఆపలేవో, ఏ దైవము నీ చేత తెలియబట్టలేదో, ఈ 3 వలన నీకు వచ్చేటటువంటి దుఃఖము ఏది ఉన్నదో దాని నుంచి నువ్వు విముక్తమవ్వాలి అంటే, నువ్వు కాపాడబడాలి అంటే ఆ భగవతిని ఉద్దేశించి నువ్వు విజ్ఞాపన చెయ్యాలి. అమ్మా నన్ను రక్షించు. వాంఛితార్థప్రదాయిని. నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఆవిడని అడిగినా ఆవిడ అప్పటికి ఇవ్వచ్చు, అప్పటికి ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకని అంటే నేను ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత పాడైపోతారు అనుకుంటే అప్పటికి అది ఇవ్వకపోవచ్చు కూడా. అది కూడా ప్రసాదంగా స్వీకరించగలిగితేనే విశాల హృదయం. అందుకే ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి అని పిలిచారు ఆవిడ్ని. అసలు ప్రారంభం సమరంతో, యుద్ధంతో మొదలుపెట్టారు. అమ్మ నువ్వు కోట్ల యుద్ధములు చేశావు, ఏ ఒక్క యుద్ధమునందు నువ్వు పరాజయమును పొందవు. అపరాజిత అని ఆవిడకో పేరు, ఆడపిల్లగా పెట్టుకోవడానికి అద్భుతమైనటువంటి పేర్లలో అదొకటి. ఎందుకని అంటే 5 అక్షరాలు బేసి సంఖ్యతో ఉంటుంది, అకారంతో ప్రారంభం అవుతుంది. అపరాజిత అన్న పేరు ఒకప్పుడు చాలామంది పెద్దలు తమ బిడ్డలకు ఉంచుకున్నటువంటి పేరు. అపరాజిత సూక్తము అని దుర్గా సప్తశతిలో ఉంది. ఆ అపరాజిత అంటే ఎన్నడూ ఆమె పరాజయమును ఎరుగదు, ఆమె ఆదిశక్తి. అటువంటి తల్లికి పరాజయం ఎందుకుంటుంది? ఆమె అనేక యుద్ధములు చేసింది. మనమే దేవీ భాగవతాది గ్రంథములలో చదువుతాం. మహిషాసురుడితో చేసింది, శుంభనిశుంభులతో చేసింది, రక్తబీజుడితో చేసింది, దుర్గమాసురుడితో చేసింది, ఎంతోమంది రాక్షసులతో యుద్ధాలు చేసింది. ఎందుకు చేస్తుంది యుద్ధాలు అంటే ఆవిడికి ఏదో సరదా పుట్టి వైరం పెట్టుకుని కాదు, ధర్మాన్ని పాడు చేస్తే యుద్ధం చేస్తుంది. ఆవిడ ఎందుకు యుద్ధం చేస్తుందో, ఎందుకు అవతారం తీసుకుంటుందో చెప్పింది. అందుకే మీరు తత్వతః ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే విష్ణువు, అమ్మవారు
ఒక్కటే తత్వం, ఒకటే రూపం. పుంస్వరూపాన్ని పొంది విష్ణు అవుతుంది, స్త్రీ స్వరూపాన్ని పొంది పార్వతీదేవి అవుతుంది. ఎందుకని అంటే వీళ్ళిద్దరూ అవతారాలు తీసుకుంటారు, వీళ్ళిద్దరికీ ప్రతిజ్ఞలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా లోకంలో అలంకార ప్రియత్వాన్ని పొంది ఉంటారు. మీరు చూడండి, విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియత్వం. విష్ణువుకి ప్రతిజ్ఞ ఉంది. భగవద్గీతలో ఆయన స్థితికారుడు, మహానుభావుడు, ఆయన ధర్మపక్షపాతి. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను 3 కారణాలకు వస్తాను. పరమభాగవతోత్తముల్ని కాపాడడానికి, భాగవతోత్తముల్ని ధర్మాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నశింపచెయ్యడానికి, ధర్మాన్ని రక్షించడానికి. ఈ 3 కారణాలకు వస్తాను. స్త్రీ స్వరూపంగా అమ్మవారు ప్రతిజ్ఞ చేసిందనుకోండి, ఇదే మాట మారుతుంది. దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇవే మాటలు ఇంకొకలా మాట మారి వస్తాయంతే. ఎప్పుడెప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు వారి దుఃఖాన్ని తీర్చడానికి, రాక్షసుల పీచ మడచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వస్తాను. అందుకే అవతారములన్నీ విష్ణు భగవానుడికి ఉంటాయి, అవతారములన్నీ పరదేవతకు ఉంటాయి. ఆవిడికి బోలెడన్న అవతారాలు, ఏదో దుర్గావతారంలో వస్తుంది, నవదుర్గలుగా వస్తుంది, బోలెడన్న అవతారాలు ఎత్తుతుంది ఆవిడ. విష్ణువు అనేక అవతారములు స్వీకరిస్తాడు. ఎందుకని అంటే వాళ్ళిద్దరి యొక్క దృష్టి ఒక్కదాని మీదే, ధర్మమును నిలబెడుతూ ఉంటారు. ధర్మాన్ని నిలబెడుతూ ఎప్పుడూ లోకములను కాపాడుతూ ఉంటారు. అందుకని అపరాజిత, ఆవిడ ఓడిపోదు. విష్ణువు ఓడిపోవడం అన్న మాట ఉండదు. ఎవరైనా సరే ధర్మ వ్యతిరేకమైన వారు ఆయనతో యుద్ధం చేస్తే పడిపోవలసిందే. ధర్మాత్ముడైన వాడికి ఆయన దాసానుదాసుడైపోతాడు. వాడి వెంట నేను పరిగెడతానని చెప్పుకున్నాడు ఆయన. ధర్మాత్ములంటే ఆయనకు అంత ఇష్టం. ఒక్కొక్కసారి పరమ భాగవతోత్తముల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. వెంకటేశ్వర స్వామి వారి తినలా, అనంతాచార్యులు వారి చేతుల్లో దెబ్బలు తింటే ఇక్కడ ఇప్పటికీ కూడా కర్పూరం పెట్టుకోవట్లా. పరమశివుడు కన్నప్ప చేతిలో తినలా, అర్జునుడి చేతిలో దెబ్బ తినలా, భాగవతోత్తముల చేతి దెబ్బ కూడా తింటాడు. భగవద్విరోధులైన వాళ్ళ చేతిలో పడిపోవడం అన్నది సనాతన ధర్మంలో భగవంతుని యొక్క లక్షణముగా ఉండదు. అపరాజిత, ఆమెకి ఓటమి ఉండదు. అయితే కేవలము రాక్షస సంహారం కాదు, అందులో ఒక చమత్కారం ఉంటుంది, ఒక స్వభావమును నిర్ణయం చేస్తుంది. ఇది ప్రమాదం సుమా. మహిషాసురుడు ఉన్నాడనుకోండి, మీరు దేవీ భాగవతంలో మహిషాసుర వృత్తాంతం జరిగితే బోల్డ్ అన్ని విశేషాలు ఉంటాయి. కానీ మహిష ప్రవృత్తి ఒకటి ఉంటుంది. ఏమిటి మహిష ప్రవృత్తి అంటే స్త్రీల పట్ల బహు చిన్న చూపు. ఆడదివన్నీ ఏం చేస్తుందంటాడు. స్త్రీ అంటే నా చేత భోగింపబడవలసింది అంటాడంతే. అంతేకాని ఆమె యందు ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని, ఆమె మాతృత్వాన్ని, ఆమె యొక్క ఔదార్యాన్ని మహిషాసురుడు ఆలోచించాడు. ఆ ప్రవృత్తి ఎక్కడుందో అక్కడ నేను చంపేస్తాను, అది మహిష ప్రవృత్తి. ఆవిడ పాదాలు పట్టుకుంటే అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉంటే పోతాయి. అందుకే రాక్షస సంహారమునందు తత్వము ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆవిడ సమర విజయకోటి, ఆమె అనేక సమరములు చేసింది, 1, 2 కాదు, కొన్ని కోట్ల సమరములు చేసింది. ఇన్ని సమరములలో ఆవిడదే గెలుపు. అంటే అంతమంది ధర్మ వ్యతిరేక శక్తులను మట్టు పెట్టింది. అయితే అందులో ఆవిడ రాక్షసుల్ని ఎదురుమాడితే మనకేమిటండి దానివల్ల ప్రయోజనం? సామాజికంగా ఏదో రాక్షసుల్ని చంపింది, ధర్మాన్ని నిలబెట్టింది, అందుకని మనకు కూడా భక్తి ఏర్పడింది, ధర్మం వైపుకి వెళ్ళాం, కొంత ప్రయోజనం కాదు. ప్రార్థన అని కాదు ఈ శ్లోకానికి అన్వయం. సమర విజయ కోటి అని ఎందుకంటారంటే అమ్మవారి తత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మాస్త్ర ప్రయోగంగా చెప్తారు. ఇప్పటికీ లోకంలో పరిష్కారం చెప్పడం ఎలా అన్నది అందలేదనుకోండి. ఇప్పుడు అవతల వాళ్ళు అందులోంచి బయటికి రావాలి, క్షేమకరంగా రావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి, అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదనుకోండి. సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఇది అంటే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు. దుర్గా సప్తశతి పారాయణ చేస్తే చాలు, అంత శక్తి. ఇక దుర్గా సప్తశతితో హోమం చేశారనుకోండి, దాన్ని చండీ హోమం అంటారు.
అంటే నేను ఏదో ఇవాళ అమ్మవారి గురించి చెప్తున్నానని నేను ఈ మాట చెప్పడం కాదు. ఏ హోమమైనా గొప్పదే, నేను ఏ హోమాన్ని తక్కువ చేయట్లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి, సంప్రదాయజ్ఞులందరూ కూడా అంగీకరిస్తారు. చండీ హోమంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు స్ఫుటంగా తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్క చండీ హోమంలో మాత్రం అన్నీ పచ్చి పదార్థాలే పడతాయి. ఇప్ప పువ్వు అదే పనిగా హవనం చేస్తారు. అలాగే ఒక్కొక్క అధ్యాయం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి చేసేటప్పుడు మారేడు కాయలు వేస్తారు, కొబ్బరి కాయ వేస్తారు, వెలక్కాయ వేస్తారు, అన్నీ పచ్చి పదార్థాలే. అరటి పళ్ళు వేస్తారు. మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను. ఆవిడ పుచ్చుకుందనుకోండి, ఆవిడ సంతోషించిందనుకోండి, అసలు మీరు వేసినవి ఏమయ్యాయో మీకు తెలియదు. నాలుకలు చాపి పుచ్చేసుకుంటుంది, మామూలుగా కాదు. మీరు ఇన్ని వేస్తూ ఉంటే అవన్నీ ఏమయ్యాయి, మంట నిధనం అవ్వాలి కదా, కొంచెమైనా పొగ రావాలి కదా, కానీ రాదు, తినేస్తుంది ఆవిడ, పుచ్చేసుకుంటుంది. సప్తశతి తప్పు లేకుండా 700 శ్లోకాలతో చండీ హోమాన్ని చెయ్యగలిగిన ప్రజ్ఞావంతులు ఉంటే, చండీ సప్తశతితో హోమం చేస్తుంటే చండీ హోమం నాలుకలు చాపి పుచ్చుకుంటుంది ఆవిడ. అమ్మవారి యొక్క అస్తిత్వం ఆవిడక్కడ నిలబడింది అన్నది మీకు స్ఫుటంగా కనపడుతుంది. అంత శక్తివంతం దుర్గా సప్తశతి. ఆ దుర్గా సప్తశతి హోమం చేయకుండా కేవలము శ్లోకములు పారాయణ చేశారనుకోండి, శ్లోక పారాయణము చేత కూడా అంత శక్తి విస్ఫోటనమవుతుంది. ఇంకా దాన్ని బ్రహ్మాస్త్రం కింద చెప్తారు. ఇంకా దానికన్నా శక్తివంతము అని చెప్పడం నేను ఇప్పటిదాకా వినలేదు. అంత శక్తివంతంగా చెప్తారు దాన్ని. అందులో ఆ సప్తశతి పారాయణం అంత గొప్పదవడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. అందులో అర్గళా స్తోత్రము అని ఒక స్తోత్రం వస్తుంది. అర్గళ దాని పేరు. మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు వింటే వాటి సౌందర్యం అర్థమవుతుంది. అర్గళా స్తోత్రం అంటే అర్థం ఏమిటంటే బారుమాను అంటారు. బారుమాను అంటే పూర్వం ఇళ్ళకి గడియలని ఉండేవి. కొయ్య గడియ ఇలా తిప్పి ఇలా వేసేవారు. ఇలా ఓ చిన్న చేతిలా ఉండేది, దాంట్లోకి గడి అడ్డు వేసేవారు. అదే పూర్వం రక్షణ వ్యవస్థ. ఇంకా రక్షణ కావాలనుకుంటే తలుపు లోపల ఇనుముతో తయారు చేయబడినటువంటి 2 కవాటములు పెట్టి బాగా లావుగా ఉన్న దుంగ ఒకదాన్ని తలుపుకు అడ్డంగా 2 ఇనప కవాటములలోకి వేసేస్తారు. బయట నుంచి తలుపు తోసినా ఇంకా రాదు. బారుమాను అంటారు. అర్గళ అంటే బారుమాను. పరమ చాపల్యంతో తనని తాను నిగ్రహించుకోలేక దుర్వ్యసనములకు వశపడిపోతున్నవాడు అర్గళాస్తోత్రాన్ని పారాయణ చేస్తే ఆవిడ బారుమాను అయి కాపాడుతుంది. కాదు, ఎంతంత ఉపద్రవాల్ని కూడా ఆపుతుంది. అర్గళా అని పేరు. అందుకే అర్గళా స్తోత్రం దుర్గా సప్తశతిలో అంతర్భాగం. అలాగే సిద్ధ కుంజిక, నారాయణి, కీలకం ఇవన్నీ కూడా అందులో అంతర్భాగంగా వస్తాయి. కీలకం అంటే చింతించుట అని అర్థం. దేనిని చింతించినటువంటి కారణం చేత భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ చింతనంతటినీ స్తోత్ర రూపంలో తీసుకొస్తారు. ఇందులో నేను ఇప్పుడు సప్తశతి వైభవం అంతా చెప్పలేను కదా, కొన్ని ముఖ్యమైన విషయాలు 1-2 ప్రతిపాదన చేస్తాను. ఎందుకు శంకరులు అలా ప్రతిపాదన చేస్తున్నారు అన్నదానికి. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి ఈ మంత్రం అనేక పర్యాయాలు తిప్పుతూ దీనికి స్వాహాకారం కలుపుతారు. స్వాహాకారం కలిపి అమ్మవారికి హవిస్సు ఆజ్యము ఇస్తారు. ఇచ్చినప్పుడు రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి స్వాహా అంటూ హవిస్సిస్తారు. ఈ 4 అడుగుతారు అమ్మవారిని. ఇది సమర విజయకోటి. ఆవిడ్ని ఏమడుగుతారంటే, అమ్మ మాకు రూపాన్ని ఇయ్యి అని అడుగుతారు. రూపాన్ని ఇయ్యి అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా రూపాన్ని ఇస్తుందా? ఉందిగా రూపం నీకు. మరి ఉన్న రూపం కాకుండా కొత్త రూపాన్ని ఆవిడిచ్చేదో నల్లగా ఉన్నవాడు తెల్లగానో, తెల్లగా ఉన్నవాడు నల్లగానో అయిపోయాడు అనుకోండి, అందవిహీనంగా ఉన్నవాడు అందంగానో అయిపోయాడు అనుకోండి, హోమం సిద్ధించింది అనాలి. మరి ఇంత చేసినా అలాగే ఉంటాడుగా. కాదు, రూపం దేహి అన్న మాటకు అర్థం ఏంటంటే అందమును కాదు అపేక్షిస్తున్నది, సౌందర్యమును. అందము జ్వరం వస్తే పాడైపోతుంది, ఉపవాసం చేస్తే పాడైపోతుంది, ఎండ దెబ్బ కొడితే పాడైపోతుంది, వానలో తడిస్తే పాడైపోతుంది, నీరసపడితే పాడైపోతుంది, కోపం వస్తే పాడైపోతుంది. కోపం వచ్చిందనుకోండి వాడికన్నా వికారంగా ఎవరు ఉండడు. కానీ సౌందర్యము వేరు, అది రూపం దేహి అంటే.
సౌందర్యం అంటే బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. ఇప్పుడు నేను ఇలా ప్రవచనం చేస్తుండగా అకస్మాత్తుగా ఈ వేదిక మీదకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి నించున్నారనుకోండి, ఆయన కాళ్ళు సన్న పుల్ల ముక్కలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, పెద్ద పెద్ద పాదాలు, ఆ విభూతి కూడా 3 రేఖల కింద కూడా ఉండదు, ఇలా పులివేసుకుని ఇంత పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండాన్ని ఇలా పట్టుకుని కమండలం పట్టుకుని జారిపోతున్న బట్టతో ముడతలు పడిపోయినటువంటి శరీరం, ఎముకలెన్నో లెక్క పెట్టడానికి వీలుగా ఉరప్పంజరం, కట్టుకున్న కాషాయం బట్ట, ఇది తప్ప ఆయన దగ్గర ఏముంటుంది? కానీ అలా చూశారనుకోండి, ఆయన రావక్కర్లేదు, కాసేపు ఆయన యొక్క చిత్తరువు వంక చూశారనుకోండి, మీ మనసు ఉద్వేగాన్ని వదిలిపెట్టేసి పరమ ప్రశాంతతని పొందేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.